మార్చి 6, 2025 గురువారం నాటి పంచాంగం ప్రకారము శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొన మాసం శుక్లపక్షం సూర్యోదయ సమయం ఉదయం 6 గంటల 34 నిమిషములకు, సూర్యాస్తమ సమయం సాయంత్రం 6 గంటల 20 నిమిషములకు. ఈ రోజు తిథి సప్తమి ఉదయం 10 గంటల 53 నిమిషముల వరకు, తదుపరి అష్టమి తిథి ప్రవేశము. నక్షత్రము రోహిణి నక్షత్రము రాత్రి 12 గంటల 7 నిమిషముల వరకు, తదుపరి మృగశిర నక్షత్ర ప్రవేశము. వర్జము తెల్లవారుజామున 5 గంటల 33 నిమిషముల నుంచి 7 గంటల 7 నిమిషముల వరకు. దుర్ముహూర్త సమయము మధ్యాహ్నం 3 గంటల 11 నిమిషముల నుండి మధ్యాహ్నం 3 గంటల 58 నిమిషముల వరకు. రాహుకాల సమయం మధ్యాహ్నం 1 గంట 55 నిమిషముల నుండి మధ్యాహ్నం 3 గంటల 23 నిమిషముల వరకు. యమగండ కాలము సాయంత్రం 6 గంటల 34 నిమిషముల నుండి 8 గంటల 2 నిమిషముల వరకు. బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4 గంటల 58 నిమిషముల నుండి తెల్లవారి 5 గంటల 46 నిమిషముల వరకు. అమృత గడియలు రాత్రి 9 గంటల 1 నిమిషం నుంచి రాత్రి 10 గంటల 33 నిమిషముల వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12 గంటల 3 నిమిషముల నుండి మధ్యాహ్నం 12 గంటల 51 నిమిషముల వరకు. ఇది నేటి పంచాంగం. మార్చి 6వ తారీఖు 2025 మేషరాశి వారికి నిరుద్యోగులకు నిరాశ తప్పదు. పరిస్థితుల ప్రభావానికి తలవంచని పరిస్థితి కనబడుతోంది. రాబడికి మించిన ఆదాయాలు కలుగుతున్నాయి. కష్టపడ్డ ఫలితం పొందలేకపోతున్నారు. రాజకీయవేత్తలకు, వ్యాపారస్తులకు, సాంకేతిక నిపుణులకు బాధ్యతలు పెరిగే అవకాశం కనబడుతోంది. విద్యార్థులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. మహిళలకు ఆస్తి వివాదాలు సమసిపోయే అవకాశము, శుభవార్తలు వినే అవకాశము గోచరిస్తోంది. తదుపరి వృషభ రాశి. ఈ రాశిలో ఉండేవారు కీలకమైన సమాచారాన్ని అందుకుంటారు, శుభవార్తలు వింటారు. చిత్రమైన సంఘటనలు, చిత్రమైన వార్త మిమ్మల్ని ఆందోళనకు గురి చేసే అవకాశం ఉంది. ఆలోచనలు కార్యరూపం దాలుస్తారు. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు గతంలో కన్నా ఈ రోజు చాలా మెరుగ్గా ఉండబోతోంది. విద్యార్థులకు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. మహిళలకు ఆస్తి కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది. వ్యాపారస్తులకు, ఇతర వర్గాల వారికి కొత్త కొత్త సమస్యలు వచ్చే అవకాశం ఉంది. పెట్టుబడులకు దూరంగా ఉండండి. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశిలో ఉండే వారికి రావాల్సిన బాకీలు సకాలంలో అందుబాటులోకి వస్తాయి. కుటుంబ సభ్యులతో మీకు అభిప్రాయ భేదాలు తల ఎత్తే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. కొన్ని కార్యక్రమాలను వాయిదా వేసే అవకాశం కనబడుతోంది. వాహనాలు, విలువైన వస్తువులను కొనుగోలు చేసే అవకాశం గోచరిస్తోంది. వ్యాపారస్తులకు, వాణిజ్యవేత్తలకు ఈ రోజు లాభదాయకమైన రోజు. పెట్టుబడులకు అనుకూలమైన రోజు. విద్యార్థులకు అనుకున్న ఫలితాలు సాధిస్తారు. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఈ రోజు అత్యంత అనువైన కాలము. మహిళలు శుభవార్తలు వింటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఈ రాశిలో ఉండేవారు మిత్రుల యొక్క సహాయ సహకారాలు ఈ రోజు తప్పనిసరిగా మీరు తీసుకోండి. దూర ప్రయాణాలు తప్పనిసరి చేయవలసి వస్తుంది. ఇంటా బయట ఒత్తిళ్లు పెరిగి ఆంక్షలు పెరిగే అవకాశం ఉంది. అంచనాలు కొన్ని తారుమారవుతాయి. జాగ్రత్తలు తీసుకోండి. ఆదాయం కొంత నిరాశ కలిగిస్తుంది. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు చిక్కులు ఎదురవుతాయి. సమస్యల్లో పడతారు. పారిశ్రామికవేత్తలకు ఎంత కష్టం చేసినా ఫలితం అందుకోలేరు. మహిళలు ముందుకు వెళ్ళినా చెడు అవుతుంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. ఏ ప్రయత్నాలు చేసినా ఫలించే అవకాశం ఈ రోజు కనపడలేదు. విద్యార్థులకు మాత్రము ఈ రోజు అత్యంత అనుకూలమైన కాలము. ఆ ప్రయత్నాలు చేసుకోండి. విదేశాలు వెళ్లే అవకాశం గోచరిస్తోంది. తదుపరి రాశి సింహరాశి. ఈ రాశిలో ఉండేవారు ముఖ్యమైన కీలకమైన సమాచారం అందుకుంటారు. తద్వారా సంతోషాన్ని పొందుతారు. శ్రమ పడితేనే కానీ కొన్ని కార్యక్రమాలు చేయలేరు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఉద్యోగస్తులకు కొన్ని చిక్కులు ఏర్పడతాయి. విద్యార్థులకు చాలా అనుకూలమైన కాలము. విదేశాలు వెళ్లేందుకు అవకాశాలు ఈ రోజు కనబడుతున్నాయి. మహిళలు కొంత మనోవ్యాధికి గురవడంతో పాటు అనారోగ్య సమస్యలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ నాయకులకు ఈ రోజు అత్యంత అనువైన కాలము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు కొత్త చిక్కులు ఏర్పడడంతో పాటు కొంతమంది ఉద్యోగాలు మారే అవకాశం కనబడుతోంది. కొంతమంది శుభవార్తలు వినే అవకాశము, ప్రమోషన్స్ వచ్చే అవకాశము. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశిలో ఉండేవారు నిరుద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. వాహనాలు, భూములు కొనుగోలు చేసేయడానికి ఈ రోజు అత్యంత అనుకూలమైన కాలము. కాంట్రాక్టులు దక్కుతాయి. ఆర్థిక విషయాల్లో పురోగతి కనిపిస్తోంది. ఉద్యోగస్తులకు పనిభారము కొంత తగ్గుతుంది. రాజకీయ నాయకులకు అత్యంత అనువైన కాలము. ఏ ప్రయత్నం చేసినా సక్సెస్ అవుతారు. విద్యార్థులకు పదును పెట్టి, అంటే మీ మేధస్సును పదును పెట్టి చదివితేనే తప్ప విజయం సాధించలేని పరిస్థితి. శ్రమ తీసుకోండి. మహిళలకు ఆస్తి లాభాలు వచ్చే అవకాశము. ఆరోగ్యం పట్ల తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోండి. తదుపరి రాశి తులారాశి. ఈ రాశిలో ఉండేవారు కొన్ని కార్యక్రమాలను వాయిదా వేసే పరిస్థితి గోచరిస్తోంది. సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వ్యాపారస్తులకు అనుకూలమైన సమయము పెట్టుబడులు పెట్టడానికి.
ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. ఉద్యోగస్తులకు ప్రోత్సాహకరంగాను ప్రమోషన్స్ రావడము, ఏరియర్స్ రావడము, ఇంక్రిమెంట్స్ ఎక్కువగా పడడము జరుగుతుంది. అయితే రాజకీయవేత్తలకు నూతన ఉత్సాహంతో పాటు కీలకమైన పదవులను చేపడతారు. మహిళలకు బంధువుల ద్వారా శుభవార్తలు వింటారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశిలో ఉండేవారికి ఆస్తి విషయాల్లో కొన్ని చిక్కులు వస్తున్నాయి. మధ్యవర్తిత్వం కూడా ఫలించలేని పరిస్థితి గోచరిస్తోంది. కొన్ని కార్యక్రమాలు వదలలేకపోయినా కానీ వదలవలసిన పరిస్థితి లేదా వాయిదా వేయవలసిన పరిస్థితి కనబడుతోంది. ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి. తద్వారా ధన నష్టం కలిగే అవకాశం ఉంది. జాగ్రత్తలు తీసుకోండి. రాబడి ఆశించినంత రాకపోగా అధిక ఖర్చు అయ్యే అవకాశం కనబడుతోంది. ఇంటి నిర్మాణాల్లో ఎటువంటి తేల్చుకోలేని పరిస్థితి గోచరిస్తోంది. ఉద్యోగస్తులు మాత్రం అప్రమత్తతగా ఉండాలి. విద్యార్థులకు అనుకూలమైన పరిస్థితి ఈ రోజు లేదు కాబట్టి ఏ ప్రయత్నాలు చేయకండి. మహిళలకు కుటుంబంలో సమస్యలతో పాటు అనారోగ్య సమస్యలు కూడా గోచరిస్తున్నాయి. రాజకీయ నాయకులకు ఇది చక్కని అనువైన సమయము. ఏ ప్రయత్నం చేసుకోవాలన్నా ఈ రోజు తప్పనిసరిగా చేసుకోండి, సక్సెస్ సాధిస్తారు. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశిలో ఉండేవారికి మిత్రులతో ఒక కీలకమైన సమాచారాన్ని అందుకోబోతున్నారు. కొన్ని కార్యక్రమాలు వాయిదా వేసుకోవడం కానీ, కొన్ని రద్దు చేసుకోవడం కానీ జరిగే పరిస్థితి కనబడుతోంది. ప్రయాణాల్లో ఆటంకాలు, చిరాకులు ఎదురవుతాయి. జాగ్రత్తలు తీసుకోండి. వాహనాల విషయంలో నిదానం అవసరము. జాగ్రత్తగా డ్రైవ్ చేసుకోండి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు పెట్టుబడులకు ఇది అనువైన కాలం కాదు కాబట్టి ఈ రోజు నుంచి వాయిదా వేసుకోండి, కానీ ఈ రోజు ఏ ప్రయత్నం చేయకండి. ఉద్యోగస్తులకు పనిభారం ఎక్కువ అవుతుంది. మానసిక స్ట్రెస్ ఎక్కువ అవడంతో పాటు కొంతమంది ఉద్యోగాలను వదిలివేసుకునే పరిస్థితి గోచరిస్తోంది. జాగ్రత్తలు తీసుకోండి. విద్యార్థులకు ఒత్తిడి ఎక్కువ అవుతుంది. కొంతమంది విదేశాలు వెళ్ళి చదువుకునే అవకాశము ఈ రోజు సక్సెస్ అయ్యే అవకాశము గోచరిస్తోంది. మహిళలకు మనోవేదనతో పాటు ఆకస్మిక అనారోగ్య సూచనలు, ఎముకలకు సంబంధించి అంటే నరాలకు సంబంధించినటువంటి చిన్న చిన్న వ్యాధులు వచ్చే అవకాశం ఉంది. మరికొంతమంది స్త్రీలకు కడుపుకు సంబంధించినటువంటి అనారోగ్య సూచన. జాగ్రత్తలు తీసుకోండి. తదుపరి రాశి మకర రాశి. ఈ రాశిలో ఉండేవారు శుభకార్యాల్లో పాల్గొంటారు. శుభవార్తలు వింటారు. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. రావాల్సిన బాకీలు సకాలంలో వసూలవుతాయి. ఆస్తి వివాదాలు ఒక కొలిక్కి వచ్చి మీ పేరిట వచ్చే అవకాశం గోచరిస్తోంది. కాంట్రాక్టుదారులకు ఉత్తేజంగా ఉంటుంది. లాభాలు వచ్చే అవకాశం ఉంది. వ్యాపారస్తులకు కూడా శుభవార్తలు వింటారు. విద్యార్థులకు ఊహించని అవకాశాలు, విదేశాలు వెళ్ళడము, క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వడము. అయితే మహిళలకు మాత్రము కొంతమందికి అనారోగ్య సూచన కనబడుతోంది. జాగ్రత్తలు తీసుకోండి. కొంతమంది మహిళలకు సంతోషకరమైన సమయంతో పాటు కుటుంబ వాతావరణం కూడా అన్యోన్యంగా ఉండబోతోంది. రాజకీయ నాయకులకు అత్యంత అనువైన కాలము. మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ సాధించే అవకాశము. ఆ దిశగా ప్రయత్నం చేయండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశిలో ఉండేవారికి కొన్ని కార్యక్రమాలు అతి కష్టం మీద పూర్తి చేయవలసిన పరిస్థితి. కుటుంబంలో చిరాకులు గోచరిస్తున్నాయి. కొంతమంది విడిపోయే పరిస్థితి గోచరిస్తోంది. కొన్ని పరిస్థితులు అనుకూలించక వాయిదా పడే అవకాశం కనబడుతోంది. వాయిదా వేయడమే మంచిదిగా చెప్పడం జరిగింది. వ్యాపార వాణిజ్యవేత్తలకు కొత్త చిక్కులు తెచ్చుకుంటారు కాబట్టి ఈ రోజు పెట్టుబడుల దిశగా అసలు వెళ్ళకండి. విద్యార్థులు శక్తికి మించి కృషి చేసినా కానీ విజయం సాధించలేని పరిస్థితి ఈ ఒక్కరోజే కాబట్టి జాగ్రత్తలు తీసుకోండి. మహిళలకు ఆస్తి వివాదాలు కొలుక్కొచ్చి మీ పట్ల తీర్పు వచ్చే అవకాశం కనబడుతోంది. కొంతమంది మహిళలకు అనారోగ్య సూచన గోచరిస్తోంది. జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోండి. రాజకీయ నాయకులకు ఇది అత్యంత ఉత్తమమైన కాలము. మీరు ఏ ప్రణాళికలు వేసినా సక్సెస్ సాధిస్తారు. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశిలో ఉండేవారు ఆలోచనలను కార్యరూపం దాలుస్తారు. కొత్తగా చేపట్టిన కార్యక్రమాలు ఏవైనా ఉంటే కనుక సక్సెస్ సాధించే అవకాశం ఉంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. బంధువుల నుంచి సహాయ సహకారాలు అందుబాటులోకి వస్తాయి. ఇంటి నిర్మాణాల్లో ఉండే ఆటంకాలు తొలగిపోతాయి. మహిళలకు మానసిక ప్రశాంతత, ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. విద్యార్థులకు ఉన్నత విద్యా అవకాశాలు, విదేశాలు వెళ్లే అవకాశాలు. రాజకీయ నాయకులకు, పారిశ్రామికవేత్తలకు గతంలో ఏవైనా చిక్కులు, అపవాదులు ఉంటే తొలగిపోయి సానుకూలమైన పరిస్థితి ఈ రోజు గోచరిస్తోంది. ఉద్యోగస్తులకు అనుకూలమైన వాతావరణము, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఎక్కువగా వచ్చే అవకాశము. రాని ఏరియర్స్ కూడా ఈ రోజు అందుకునే ప్రయత్నం చేస్తారు.